హాయ్ గైస్, చూసారు కదా తాటి రొట్టె ఎలా తయారు చేయాలా అన్నది చాలామందికి రాదండి. కొంతమంది ఏం చేస్తారంటే కొనుక్కుని తినేస్తూ ఉంటారు. బట్ 90s కిడ్స్కి వచ్చేటప్పటికి తాటి రొట్టె అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ముందుగా 2 తాటికాయలు అయితే తీసుకున్నామండి. దాన్ని బాగా తాటికాయని గ్రేట్ చేసి దాన్ని బాగా పేస్ట్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాంట్లో సరిపడ బెల్లం అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, చూసిన విధంగా చూపిస్తున్న విధంగా మీరు చేసుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయ అయితే మేము తీసుకున్నామండి, దానికి సరిపోద్దని. 2 అయితే బెల్లవచ్చులు తీసుకున్నామండి, అది కూడా ఆ సరైన క్వాంటిటీ అనమాట. దీంట్లో మనం ఇడ్లీ నూక యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక ప్యాకెట్ అయితే మాకు పట్టింది. ఇది మొత్తం కలిపిన తర్వాత ఇలా నూకను కూడా మనం వేసేసుకున్న తర్వాత ఒక్క పావు గంట అలా నానబెట్టాలండి. దాని తర్వాత మనం కడాయిలో ఆయిల్ అనేది వేసుకొని చక్కగా దాంట్లో ఇది రెండు రొట్టెలు వస్తే 2 వస్తాయండి. క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. మాకైతే 2 వచ్చాయి. సో మేమైతే ఇలా ప్రిపేర్ చేసామండి. టేస్ట్కి తగ్గట్టు ఉంది, అలాగే స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, చెప్పిన విధంగా మనం ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఇంకా కొంచెం నూక పడాల్సింది ఉంది. సో మేమైతే 2 తాటికాయలకి 1 కేజీ నూక అయితే యాడ్ చేసుకున్నామండి. మాకైతే సరిపోయింది అలాగా. సో ఇలా కలిపిన తర్వాత చాలా బాగా వచ్చింది. మేమైతే ఒక 5 మినిట్స్, ఒక 15 మినిట్స్ అలా పెట్టామండి. చూసారు కదా, పూర్తిగా చూసిన తర్వాత లాస్ట్లో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అయితే మేము ఆ పిండిని పేర్ చేసుకున్నామండి. చూసారు కదా, సిమ్ మీద అయితే పెట్టాం. మామూలుగా అయితే అరిటాకులో అయితే చాలా బాగున్నాం, చాలా టేస్టీగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.